ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అన్న మాట దగ్గర మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అనంటే 15వ వచనంలో ఉంది. ఈ 15వ వచనం చూసి మనం ఆరాధన చేయొచ్చు. ఎవరు ఈయన అంటే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను. ఇప్పుడు ఈయన చెబుతున్న మాట ఏమిటి? ఈయన ఏమి మాట్లాడదలుచుకున్నాడు అనంటే 18వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు ఈ గొప్ప దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను వారి ప్రవర్తనను చూచితిని అన్నాడు. నేను వారి ప్రవర్తనను చూచితిని. 15వ వచనములో ఉన్న ఆ గొప్ప దేవుడు, ఆ మహాదేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. గమనించండి, ఎవరితో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరిని గురించి? నేను నీ ప్రవర్తనను నేను చూస్తూ ఉన్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉంటే గనక నేను నిన్ను ఓదారుస్తాను అని ఎవరితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, గమనించండి, అందరితో కాదు, దేవుని ప్రజలతో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలతో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం గమనించాలి. మనమందరము దేవుని పిల్లలము. ఇప్పుడు మనతో ఈ గొప్ప దేవుడు, ఈ మహాదేవుడు చెబుతున్న మాట ఏమిటి అని అంటే, నేను నీ ప్రవర్తనను చూచితిని అన్నమాట ఇక్కడ అంటూ ఉన్నాడు. ఈ 57వ అధ్యాయంలోనే మనం చూస్తే మొదటి వచనంలో కనపడుతుంది ఏమిటి అనంటే, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచు ఉన్నారు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే, దయచేసి నాకు చూడండి, దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఇక్కడ నీతిమంతుల గురించి మాట్లాడుతున్న మాట ఇది. అలానే 15వ వచనం చివరి భాగంలో చూడండి, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనస్సు గల వారి యొద్దకు నివసించుచున్నాను. ఇప్పుడు ఈ 3 మాటలు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ మహాదేవుడు, ఈ మహాగణుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇప్పుడు లెక్కేసుకుందాం, దేవుని ప్రజలతో తాను మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే నీతిమంతులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వినయము కలిగిన వ్యక్తులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దీన మనస్సు కలిగిన వ్యక్తులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 మనం ఉంటాం. మనము దేవుని పిల్లలము, మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు. మనము దేవుని దృష్టిలో ఎలాగుండాలంటే వినయం కలిగిన వ్యక్తుల్లాగా మనం ఉండాలి. మనము దీన మనస్సు కలిగిన వ్యక్తులుగా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, నేను వారి ప్రవర్తనను చూచితిని అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి అనంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్న మాట, నూతన నిబంధన దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, సంఘంలో ఉన్న తన విశ్వాసులతో తను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనంటే, నేను మీ ప్రవర్తనను నేను చూస్తూ ఉన్నాను, మీరందరూ దేవుని ప్రజలుగా పిలువబడుతూ ఉన్నారు, మీరందరూ విశ్వాసులు అని మిమ్మల్ని మీరు పిలుచుకుంటూ ఉన్నారు, మీరు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనల్ని, విశ్వాసులంగా ఉన్న మనల్ని దేవుడు మన ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు అనేది మనం గమనించాలి. చూచే దేవుడు, చూచుచున్న దేవుడు అన్న మాటకు హీబ్రూలో పదం చెప్పండి. మనందరికీ తెలిసిన భాగమే కదా. హీబ్రూలో చూచుచున్న దేవుడు అన్న మాటకు అర్థం ఏంటి? చూచుకొనును. ఓకే, వెరీ గుడ్. యెహోవా ఈరే అని దేవుని బట్టి కూడా మనం ఆరాధన చేయొచ్చు. కరెక్ట్గా చూచుచున్న దేవుడు, నేను వారి ప్రవర్తనను చూచుచున్న దేవుడు. మీ అందరికీ గుర్తే, కానీ మర్చిపోయారు.
ఎల్ రోయి అన్న మాట ఉంటుంది కదా. ఎల్ రోయి అన్న మాటకు అర్థం ఏంటి అని అంటే చూచుచున్న దేవుడు. ఈ ఉదయకాలం సమయంలో మన దేవుడు ఎవరు అని అంటే చూచుచున్న దేవుడు, మన ప్రవర్తనను చూచుచున్న దేవుడు. ఎల్ రోయి అన్న మాట హీబ్రూలో మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే హాగరు బయటికి వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు హాగర్ అంటున్న మాట ఏమిటంటే దేవునికి ఒక పేరు పెట్టుకుంది ఏమిటి అని అంటే నన్ను చూచుచున్న దేవుడు అనుకుని అక్కడ దేవునికి ఒక పేరు పెట్టుకుంది. హీబ్రూలో అక్కడ కరెక్ట్గా రాయబడిన మాట ఏమిటి అంటే ఎల్ రోయి. పాట కూడా ఉంది కదా, ఎల్ రోయి ఎల్ రోయి చూచుచున్న దేవుడు అని అంటాడు. కనుక ఈ ఉదయకాలం సమయంలో మనం ఇలా ఆరాధన చేద్దాం. దేవా, నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు, చూచే దేవుడు అనుకుంటూ మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. ఎల్ రోయి అన్న మాటకు అర్థం, ఎల్ రోయి అన్న మాట కరెక్ట్గా మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక కాపరి మందను ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడో, ఒక కాపరి 100 గొర్రెలు అక్కడ ఉన్నప్పుడు వాటి మీద నిఘా అనేది ఎలా ఉంచుతూ ఉంటాడో, ఏవి మంచిగా తింటూ ఉన్నాయి, ఏవి మార్గం తప్పిపోతూ ఉన్నాయని జాగ్రత్తగా కాపరి చూస్తూ ఉంటాడు కదా. ఆ చూపును ఏమంటాము అని అంటే ఎల్ రోయి అని అంటాము. అలానే హాగరు కూడా దేవునికి ఏం పేరు పెట్టుకుందంటే నన్ను మా ఇంట్లో ఉన్న వ్యక్తులు నన్ను పంపించినప్పటికీ కూడా నేను ఒక మార్గం గుండా నేను వెళ్తూ ఉంటున్నప్పటికీ కూడా నా కాపరి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే నన్ను పట్టించుకుంటూ ఉన్నాడు. ఆయన చూపు అనేది ఎలాంటి చూపు అంటే పట్టింపు కలిగిన చూపు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ దేవుడు ఎవరు అని అంటే చూచుచున్న దేవుడు అని మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో కొన్ని భాగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఆయన ఏమంటాడంటే వాటికి చెవులు ఉంటాయి కానీ వినరు, వాటికి కన్నులు ఉంటాయి కానీ చూడరు, వాటికి నోరు ఉంటుంది కానీ మాట్లాడరు. ఈ భాగం మనకు తెలుసు కదా. కానీ మన దేవుడు ఎవరు అనంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ఎవరు అనంటే మాట్లాడే దేవుడు. ఆయన ఎవరు అనంటే వినే దేవుడు. ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన ఏదో కళ్ళు మూసుకొని తపస్సు చేసేవాడు కాదు. ఆయనలో ఏముంది అంటే జీవం అనేది ఉంది. ఈయనలో జీవం అనేది ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉంటాడు అనంటే ఏదో చలనం లేనట్టుగా తాను ఉండడు. ఆయన పిల్లల దగ్గరకు వచ్చేసరికి తాను ఏం చేస్తూ ఉన్నాడు అనంటే మన ప్రవర్తనను చూస్తూ ఉన్న దేవుడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలంగా మనం ఇవాళ దేవుని మందిరంలోకి మనం వచ్చినప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన అనుదిన జీవితాలను మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన మంద మీద ఒక నిఘా కలిగి ఉన్నాడు. ఆయన మంద మీద ఒక నిఘా అన్న మాట మనం చూడాలి. కనుక చూచుచున్న దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు. గమనించారా? నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అన్నమాట ఇక్కడ అంటున్నాడు. ఈ దేవుడు ఎవరు? తన ప్రజల యొక్క బాధలను చూచే దేవుడు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడు మన ప్రవర్తనను చూస్తూ ఉంటాడు. ఈ దేవుడు మన బాధలను కూడా చూస్తూ ఉన్న దేవుడు. ఎవరు మన బాధల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆలోచన చేయండి. ఎవరు మన ప్రవర్తనను చూసి సరిగా పట్టించుకోకపోయినా ఈ దేవుని దగ్గరకు వచ్చేసరికి మన నడకను, మన ప్రవర్తనను ఆయన గమనిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం శ్రమలలో ఉన్నప్పుడు, మనము బాధలలో ఉన్నప్పుడు చూచేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. హాగరుకు ఎలాగైతే దేవుడు సహాయం చేశాడో తన ప్రజల విషయంలో కూడా తనేం చేస్తూ ఉంటాడు అంటే మనం బాధలలో ఉన్నప్పుడు, మనల్ని ఇబ్బందులో ఉంటున్నప్పుడు, మనల్ని అందరినీ వదిలేసి ఒంటరివాడిగా మనల్ని ఉంచినప్పుడు మనల్ని పట్టించుకునేది ఎవరు అనంటే దేవుడు మాత్రమే. ఇది గమనించాలి. అందుకని తన ప్రజల గురించి తాను చెప్తున్న మాట ఏమిటంటే నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని అన్న మాట మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.
మన పరిస్థితులు మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నన్ను అసలు పట్టించుకుంటున్నాడా, దేవుడు అసలు నా బాధను చూస్తూ ఉన్నాడా అన్న ఒక అపనమ్మకంలోకి మనం వెళ్ళిపోయే ప్రమాదము అనేది ఉంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఒకానొక సమయంలో దావీదే అన్నాడు చూడండి, 10వ కీర్తన మొదటి చరణంలో ఈ మాట అంటాడు చూడండి, యెహోవా నీవు ఎందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు అన్నట్టు ఉన్నాడు కదా. మనం దేవుడు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అని అంటే, దేవుడు చూస్తూ ఉంటాడు, కానీ ఆలోచన చేయండి, సరి అయిన సమయంలో దేవుని యొక్క సహాయం మనకు అందుతుంది. మనకి ఇప్పుడు అర్థం కాదు, కానీ భవిష్యత్తులో నిజముగా మనం నీతిమంతులమైతే, మనము దేవుని ప్రజలముగా పిలువబడుతున్న వాళ్ళము అయితే, మనము వినయము కలిగిన వ్యక్తుల్లాగా మనం ఉన్నట్లయితే, దేవుని దృష్టిలో దీన మనస్సు కలిగిన వ్యక్తులుగా మనము ఉన్నట్లయితే, ఆయన ఏం చేస్తాడు అనంటే, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయాలి అనంటే, మన పరిస్థితులన్నిటిని గమనించిన దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదు లాగా ఒకానొక సమయంలో దావీదు లాగా మనకు బాధతో మనం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు నాకు దూరంగా ఉంటూ ఉన్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దేవుడు దాక్కుంటాడా? మనమంటే దేవునికి భయం ఏమన్నా? ఆయన దాక్కోవాల్సిన అవసరత అనేది లేదు. గమనించండి, ఆయన ఒకే ఒకసారి దాగున్నాడు. ఆయన ఒకే ఒకసారి తన కనులను మరుగు చేసుకున్నాడు. ఆయన ఒకే ఒకసారి తన చెవులను మూసుకున్న పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు ప్రాణం పెడుతూ ఉన్నప్పుడు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని పిలుస్తూ ఉన్నప్పుడు, తండ్రి నా చేయి నువ్వు ఎందుకు విడిచిపెట్టావు అన్న దగ్గర మాత్రమే మనమందరము రక్షించబడటం కొరకు, మనమందరము యుగయుగాలు దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేయటం కొరకు ఆ సమయంలో మాత్రమే దేవుడు తన కనులు మూసుకున్నాడు. ఆ సమయంలో మాత్రమే దేవుడు తన చెవులను తాను మూసుకున్నాడు. ఆ సమయంలోనే దేవుడు ఎలా కనిపిస్తాడు అని అంటే, దాగుకున్నట్టుగా తాను కనిపిస్తూ ఉంటాడు. కానీ తన ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఆపత్కాలములలో దాగి ఉండే దేవుడు కాదు. తన ప్రజల దగ్గరకు వచ్చేసరికి దూరముగా ఉండే దేవుడు కాదు. మనం విశ్వసించాలి. మనం విశ్వసించినట్లయితే ఆలోచించేయండి, ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి మనకు సహాయం అనేది అందించబడుతుంది. ఇలా కూడా అంటాడు చూడండి, 13వ కీర్తన మొదటి చరణంలో ఆయన అంటాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మరచిపోవుదువు అన్న మాట ఆయన అంటా ఉంటాడు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మరచిపోవుదువు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆలోచన చేయండి, ఆయన మరచిపోడు, ఆయన దూరముగా ఉండడు, ఆయన దాగి ఉండడు. మనము గనక ఆయన ప్రజలమైతే నిశ్చయముగా మన బాధలను చూచే దేవుడు. హాగర్ అందుకనే ఆయనకు పెట్టుకున్న పేరు ఏమిటి అని అంటే, ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. ఇందాక మీరు కూడా అన్నారు కదా, ఇస్సాకు అబ్రాహామును అడిగాడు, నానా అన్నీ ఉన్నాయి కానీ గొర్రె లేదు అనంటే, వధించడానికి గొర్రె లేదు అనంటే, పొట్టేలు లేదు అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి, యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే. ఆయన చూసే దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన అనేది మనం చేద్దాం. చూడండి, ఇదంతా ఇంతసేపు మనం మాట్లాడుకున్న మాటలు ఏమిటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో నుండి మనం చూసుకున్నాం. ఇంకొక మాట కూడా చూద్దాం క్లుప్తంగా. 139వ కీర్తన, ఆయన చూపులు ఎలాగుంటాయి, ఆయన చూస్తున్నాడా లేదా అంటానికి కొన్ని లేఖనాలు వివరించని కానీ క్లుప్తంగా మనం చూద్దాం. 139వ కీర్తన 2-3 చరణాలు చూడండి. 139 2-3 చరణాలు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చూడండి, మన ప్రవర్తనను దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ భలే అంటున్నాడు కదా, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఎందుకు ఆయన ఇలా అంటున్నాడు అని అంటే, ఈ దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క నిఘా అనేది దేవుని ప్రజల మీద ఉంటుంది. కనుక గమనించండి,
మన ప్రవర్తనను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెద్దవాళ్ళు అనేది లేదు, యవనస్తులు అనేది లేదు, పిల్లలు అనేది లేదు. మనము స్కూల్లో ఉన్నా, మనము కాలేజీలలో ఉన్నా, మనము బయట ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ, ఇళ్ళల్లో ఉన్న ఆలోచన చేయండి. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే ద గాడ్ ఈజ్ వాచింగ్, గాడ్ ఈజ్ సీయింగ్ అన్న మాట ఉంటుంది. ద గాడ్ హూ సీస్ అన్న మాట ఉంటుంది. కనుక ఈ దేవుడు ఎవరు అనంటే చూచుచున్న దేవుడు. ఈ 7 దినాల ఒక మన ఆత్మీయ స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు, మన ఆత్మీయమైన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, దేవుడు మన నడకను, మన పడకను, మన ప్రతి క్రియలను ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు, ఇప్పుడు ఆలోచన చేయండి, మనము ఈ దినాన్న ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేసే అర్హత అనేది మనకు ఉంటుందా? మనమేమి నరహత్య చేయలేదు, మనమేమి నిజంగా అరెస్ట్ చేసే పనులు మనం ఏం చేయలేదు. కానీ మన ఆత్మీయ పరిస్థితిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పరలోకంలో నుండి ఆయన మనల్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఒక నీతిమంతుడిగా ఉండాల్సిన రీతిలో మనం జీవించామా? ఆయన పరలోకంలో నుండి మనల్ని చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని ప్రజగా మనం జీవిస్తూ ఉన్నామా? అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నూతన నిబంధన దగ్గరకు వచ్చేసరికి ఆయన చూస్తున్న సంఘటనలు మనకు చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి. లూకాసు వార్త 19వ అధ్యాయం తీయనవసరం లేదు, మనకు తెలుసు. మొదటి వచనంలో యేసు కన్నులెత్తి చూచి అన్నమాట మనం చూస్తాం. జక్కయ్యను ఆయన చూచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలానే నతానియేలు కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నీకు నా పేరు ఎలా తెలుసండి, నా గురించి మీకు ఎలా తెలుసు అని అంటే, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు అని అంటాడు ఆయన కదా. ఆయన ఎవరు అని అంటే, పైనున్న వ్యక్తిని చూడగలిగిన వ్యక్తి, ఆ చెట్టు క్రింద ఉన్న వ్యక్తిని చూడగలిగిన వ్యక్తి, ఆయన అందరి క్రియలను చూస్తున్న వ్యక్తి. సమరయ స్త్రీతో అంటాడు ఆయన, ఇప్పుడున్నవాడును నీవాడు కాదు అని ఎలా చెప్పగలిగాడు ఆయన అంటే, ఒకటే ఆయన అందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ చూస్తూ ఉన్న దేవుడు. ఇది మనం గమనించి, దేవా నీవు నన్ను చూస్తూ ఉన్నావు, నా నడకను చూస్తూ ఉన్నావు, నా చర్యలన్నిటిని గమనిస్తూ ఉన్నావు. అయినప్పటికీ నా ఎడల నువ్వు దీర్ఘశాంతం వహించి, నా ఎడల నీ కృప చూపించి, నాకు నా ఆయుష్ను పొడిగిస్తూ మళ్ళీ మీ బిడ్డలుగా జీవించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా అనుకుంటూ మనం ఏం చేయాలి అంటే, మన ప్రభువుని బట్టి మనం ఆరాధన అనేది మనం చేయాలి. కనుక ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మన ప్రవర్తనను ఈ యెషయా గ్రంథం 57:18 వచనంలోనే మనం చూస్తూ ఉందాం. ఆయన ఎవరు అని అంటే, మన ప్రవర్తనను చూస్తూ ఉన్న దేవుడు. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం వచనం మాత్రమే చదువుతాను. ఒకవేళ వివరిస్తున్నట్లయితే వెంటనే ఇలా చేయి చూపించండి నాకు. దీన్ని వివరించానంటే మళ్ళీ సమయం పొడిగి వెళ్ళిపోతూనే ఉంటుంది. 40:27 చూడండి. 40:27 యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు. నీకు తెలియదా, నీవు వినలేదా? బూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఇక్కడ పైన మనం చూస్తూ ఉంటుంటే, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదని నీవు ఎలా అనుకొనుచున్నావు? దేవుని దృష్టికి ప్రతిదీ చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మనం ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాము అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలానే మరొక మాట కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం
23వ అధ్యాయము 24వ వచనం కూడా చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనను కలడా? నేను భూమి ఆకాశములు ఎందట నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. చూసారా, దేవునికి కనపడకుండా నేను రహస్యముగా నేను ఈ పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను, రహస్యంగా నేను దాగి ఉన్నాను అనుకుంటే కుదరదు. దేవుడు మన ప్రవర్తనను ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పట్టించుకుంటూ ఉన్నాడు అని అంటే అది మన మంచికే. మనకి లోకంలో ఉన్న శోధనలు, లోకంలో ఆకర్షణమైన ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళాలి అని ఈ శరీరం ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. ఎందుకో దేవుడు వాటిని వద్దన్నాడు అనంటే ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. దేవుడు వద్దన్నాడు అనంటే అందులో చాలా ప్రమాదం ఉంది అనేది మనం గమనిస్తూ ఉండాలి. కనుక ఆయన నుండి తప్పించుకొని రహస్య స్థలాలలో మనం దాగున్నాం అనుకుంటామేమో, కానీ ఆయన కనుదృష్టిల నుండి మనం తప్పించుకోవటము అనేది జరగని పని. ఈయన ఎవరు అనంటే చూచుచున్న దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. మరొక మాట కూడా చూడండి, 33వ కీర్తన 13వ చరణం. 33వ కీర్తన 13వ చరణం. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి కానీ కొన్నే చూపిస్తూ ఉన్నాను. 33:13 చూడండి. ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని కనిపెడుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నరులందరినీ దృష్టించుచు ఉన్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అన్నమాట మనం చూద్దాం. మనం ఎలా ఉంటున్నాము అనంటే, నేనైనా మనమందరమైనా ఆదివారం మాత్రమే ఆయన్ని మనం దేవుళ్ళలాగా మనం చూస్తున్నాం. మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనను మనం దేవుళ్ళలాగా చూసి ఒక భక్తి భావంతో మనం కూర్చుంటున్నాం, ఒక భయభక్తులతో మనం ఉంటూ ఉన్నాం. కానీ మిగిలిన దినాలలో ఆయన దేవుడు అన్న సంగతే మనం మర్చిపోతున్నాం. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అన్న ఉనికి అనేది మనం కలిగి ఉంటే మన ప్రవర్తనను మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. తిమోతి పత్రికలో ఉంది కదా, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అన్నమాట మనం చూస్తూ ఉంటాం. మన ప్రవర్తన అనేది ఎప్పటికప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అలారం పెట్టుకుంటున్నట్టు స్నూజు నొక్కుంటూ మనం ఏం చేస్తూ ఉండాలంటే, నేను మంచిగానే ఉన్నానా, నా ఆలోచనలు ఏమైనా పక్కకి వెళ్తున్నాయా, నా మాట ఎక్కడికైనా పక్కకి వెళ్ళిపోతుందా, నేను దేవుని పిల్లలుగా ఉండటానికి, దేవుని ఒక మంచి క్రైస్తవుడిగా ఉండటానికి నేను పిలువబడ్డాను, నేను ఆ విధంగా జీవిస్తున్నానా అని ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. అందుకని జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో మన ప్రవర్తన చాలా చాలా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన అనేది ఎక్కడెక్కడ బయటపడుతుంది? మన ప్రవర్తన అనేది ఏ పాత్రలో మనల్ని మనం చూసుకోవాలి? ఒక నాన్నగా నా ప్రవర్తన ఏంటి? ఒక అమ్మగా నా ప్రవర్తన ఏమిటి? ఒక మామ్మగా నా ప్రవర్తన ఏమిటి? ఒక అత్తగా నా ప్రవర్తన ఏమిటి? ఒక తాతగా, ఒక అమ్మమ్మగా నా ప్రవర్తన ఏమిటి? ఒక సంఘ పెద్దగా నా ప్రవర్తన ఏమిటి? వీళ్ళందరూ దేవుని ప్రజలు కాదా? మనమందరూ ఇక్కడ ఉన్నాము, ఈ పాత్రలలో మనం ఉంటూ ఉన్నాము. ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా, ఒక అల్లుడుగా, ఒక కోడలుగా మనం ఉంటూ ఉన్నాం. నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, దేవుని ప్రజను, నేను నీతిమంతుడను, నన్ను ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన నన్ను సంపాదించుకున్నాడు. ఇక నుండి నా జీవితాన్ని దేవుడు నా ప్రవర్తనను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నేను ఎలాగుండాలి? మళ్ళీ చెప్తున్నాను,
ఆదివారం మాత్రమే ఆయనను దేవుళ్ళలాగా చూస్తాం. ఆదివారం మాత్రమే మనం ఆయన దైవత్వాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆరాధన చేయటం కొరకు ఆయన దేవుని యొక్క గుణలక్షణాలని, ఆయన దైవత్వాన్ని మనం చాలా పరిశీలనగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతే. దాని తర్వాత దేవుణ్ణి దేవుళ్ళలాగా మనం చూడటం లేదు. ఆ దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు అన్న సంగతి ఏమనాలంటే ఇంకిత జ్ఞానం అనేది లేకుండా లోకస్తులకు మనకు ఏమాత్రము వ్యత్యాసం అనేది లేనట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. మన చూపు బాగుండదు, మన మాట బాగుండదు, మన ప్రవర్తన బాగుండదు. ఎప్పుడు మనము ఆత్మలో మనము ఆత్మలో మనం నడిపించబడకుండా మనం శరీర నియమంలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆత్మ నియమంలో మనం ఉంటున్నామా, శరీర నియమంలో మనం ఉంటూ ఉన్నామా? శరీర నియమంలో ఉంటే మనం చాలా తప్పులు చేస్తాం. శరీర నియమంలో ఉంటే మన ప్రవర్తన చాలా తేడాగా ఉంటుంది. ఈ శరీరానికి మత్సరం అనేది ఉంటుంది. ఈ శరీరానికి కుతంత్రాలు అనేవి ఉంటాయి. ఈ శరీరానికి ఓర్చుకునే తత్వం అనేది ఏమాత్రము అనేది ఉండదు. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మన కోపం వస్తుంది, మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఓవరాల్గా మనం ఒకటి ఆలోచన చేయాలి. ఏమిటి అని అంటే మనం ఎవరము అనేది మనం గమనించాలి. 57వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నాడు, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచు ఉన్నారు. మన సాక్ష్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడే మంచోళ్ళం అన్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడే పలానా ఆయన మంచోడు అనిపిస్తుంది, పలానా అక్క మంచిది అనిపిస్తుంది. వెంటనే మరి 2 రోజుల్లో అయ్యేసరికి చిచ్చి వాళ్ళేం మనుషులు అన్నట్టుగా ఉంటుంది. మనము అర్థం చేసుకోము, వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించరు. మనము ప్రవర్తించము, వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకోరు. ఒక కన్ఫ్యూజన్లో మనం ఉంటూ ఉంటాం. ఎవరి సంగతి ఎలాగున్నప్పటికీ కూడా మనల్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఏమిటి అని అంటే పరలోకంలో నుండి దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను గమనిస్తూ ఉంటున్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తిగా, సంఘములో ఉన్న ఒక వ్యక్తిగా నా ప్రవర్తనను దేవుడు గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను ఇష్టపడుతూ ఉన్నాడా? ఆయన మన ప్రవర్తనను చూచే దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. ఇంకొక వచనం కూడా చూడండి, సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం చూడండి దయచేసి. 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. యెహోవా కన్నులు మంచివారిని చూస్తూ ఉన్నాయి, యెహోవా కన్నులు చెడ్డవారిని కూడా చూస్తూ ఉన్నాయి. మందిరంలో ఉన్న మనం అందరము మంచివాళ్ళం కాదు, మందిరంలో ఉన్న మనం అందరము చెడ్డవాళ్ళం కాదు. మందిరంలో ఉన్న మనం ఎవరు అంటే మిశ్రిత జనాంగం. మనం ఇవాళ మంచిగా ఉంటాం, రేపు ఎలాగుంటాం. ఇవాళ ఆత్మీయంగా ఉంటాం, మళ్ళీ పడిపోతూ ఉంటాం. ఇలా అప్ అండ్ డౌన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకటే, మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి అనంటే, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి అనంటే మనకి ఎప్పుడూ ఒకటి గుర్తుండాలి. ఏమిటి అనంటే దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ఎల్ రోయి అన్న మాట దగ్గర మళ్ళీ అర్థం చేద్దాం. మందను పట్టించుకుంటూ ఉన్నాడు, మందను ఆయన చూస్తూ ఉన్నాడు. మన అనుదిన చర్యలను మనం గమనిస్తూ ఉంటున్నాం. మన అనుదిన పనులలో నిజంగా మనం ఆత్మీయులాగా ఉంటున్నామా,
లేకపోతే ఒక లోక సంబంధిలాగా మనం జీవిస్తూ ఉన్నామా? మన కుటుంబం ఎలాగుంది? మన కుటుంబంలో ఉన్న మన ఆచారాలు ఎలాగున్నాయి? మన కుటుంబంలో ఉన్న నలుగురి యొక్క ఆత్మీయత అనేది ఎలాగుంది? లేదు. ఆదివారం ఒక్కటే కుటుంబంగా మనం వస్తూ ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం ఎలాగుంది అని అంటే కుటుంబ ప్రార్థన లేదు అనుకుంటున్నాను నేను. బైబిల్ చదువుకోవటము అనేది లేదు, ప్రార్థన చేసుకోవటము అనేది లేదు. ఎవరి జీవితం వాళ్ళదే. మళ్ళా ఎప్పుడైనా సహవాస కూడుకుంటే, మళ్ళీ ఎప్పుడైనా పరిశుద్ధ దినం ఆరాధన అనేది ఉంటే ఎవరికి వాళ్ళు గబగబా బైబిల్ పట్టుకొని వచ్చేసి మనం ఇక్కడ ఉంటూ ఉన్నాం. మనం నీతిమంతులం అంటారా? మనం దేవుని ప్రజలమే అని అంటారా? ఆ పేరు చెప్పుకొని మనం బతుకుతూ ఉన్నాం. దేవుని మహాకృప మనకు తోడుగా ఉండకపోతే, ఆయన దీర్ఘశాంతం అనేది ఆయన మన పక్షాన వ్యవహరించకపోతే, ఒకటే మనం ఎప్పుడో చనిపోయేవాళ్ళం. చనిపోవటం ఎంతసేపు? చిన్నోడు పెద్దోడు అనేది ఏమైనా ఉందా? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకొని చూడండి. కొవ్వు పట్టుకొని ఉంటుంది గుండెల్లో. కొలెస్ట్రాల్, ఆ ట్రైగ్లిజరైడ్స్ ఒకసారి చూసుకోండి. మనం బక్కగా ఉన్నాం అనుకుంటున్నామేమో, కానీ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, ఇవన్నీ రెడీగా ఉన్నాయి అంటే ఏంటో అర్థం తెలుసా? ఎప్పుడు కుప్పకూలి పడిపోతాం మనకు తెలియదు. అనుకుంటా ఉంటాం మనం 60 సంవత్సరాలు వస్తే గుండెపోటు వస్తుందేమో అనుకుంటామేమో. లిపిడ్ ప్రొఫైల్ ఒక్కటి చూసి మన అనుదిన ఆహారాలలో మనం చేసే పనులు మనం గమనిస్తూ అవన్నీ కరెక్ట్గా చెప్పాలంటే మరణానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మనం ఇవాళ సజీవంగా ఉన్నాము అని అంటే, ఆయన మన చర్యలన్నిటిని ఆయన గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఇలాగ ఉన్నాము అని అంటే, ఆయన చూపు అనేది ఎలాంటి చూపు అనంటే కనికరం కలిగిన చూపు. ఆయన చూపు అనేది ఎలాగుంది అని అంటే జాలి కలిగిన చూపు. ఆయన యెరూషలేము వైపు చూసినప్పుడు ఆయన ఏడ్చాడంట. వాళ్ళు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని చూసి వాళ్ళ విషయంలో తాను జాలిపడ్డాడంట. వాళ్ళు 3 దినాల నుండి వీళ్ళు అన్నం తినలేదు అనుకొని ఆయన ఏం చేశాడంటే వారి మీద కనికరపడి అన్న మాట మనం చూస్తూ ఉంటాం. ఆయన చూపు ఉగ్ర రూపంలో లేదు ఇప్పటి వరకు కూడా. ఆయన కోపంతో మనల్ని చూడట్లేదు. ఇశ్రాయేలు ప్రజలను కోపంతో చూసినట్టు మనల్ని ఏం చూడట్లేదు ఆయన. ఇప్పటికీ ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సహిస్తూ ఉన్నాడు. మనల జాలి కలిగి కనికరం కలిగి ఉండి ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. కనుక ఎల్రోయి అన్న మాట మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ మన ప్రవర్తనను మనం చాలా జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చెప్పాలని ఉంది, కాకపోతే ఎక్కువగా సీరియస్గా ఏమైనా చెప్తానేమో అనేది నాకుగా నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నేను గమనిస్తూ ఉన్నాను, చాలామందిని గమనిస్తూ ఉన్నాను. దే ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ బిలీవర్. నమ్మాం, బాప్తిస్మం తీసుకున్నాం, సంఘంలో మనం సభ్యులుగా ఉంటూ ఉన్నాం, విశ్వాసి అన్న ట్యాగ్ పెట్టుకొని మనం తిరుగుతూ ఉన్నాం, కానీ క్రైస్తవుడిగా మనం జీవించటం లేదు. బాప్తిస్మం తీసుకున్నాం, బలలో చేయి వేస్తున్నాం, కానీ ఒక ఆత్మీయుడిలాగా మనం ప్రవర్తించటం లేదు. బైబిలుకు ప్రతిగా, ప్రార్థనకు కంటే ఎక్కువగా మనం వేరే వాటిని మనం ప్రేమిస్తూ ఉన్నాం. మనం ఎక్కువ సమయం వాటితో మనం గడుపుతూ ఉన్నాం. ఇది మనం చాలా గమనించాలి. ఎలా మన ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 మాటలు చెప్పిన తర్వాత ఇది జస్ట్ ఇలా ఉంటుంది. మామూలుగా ఏమంటారు అంటే సజెషన్ మాత్రమే ఇస్తున్నాను. ఇందులో ఈ 2 వచనాలలో ఆరాధన అనేది ఏం కనపడదు, కానీ దేవుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఈ భాగం వచ్చింది కాబట్టి ఈ 2 వచనాలు చెబుతున్నాను. చూడండి, సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన
వాని శత్రువులను సహా మిత్రులుగా చేయును అన్నమాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రవర్తన అనేది ఎలాగుండాలి అని అంటే దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఇది మొదటిది. రెండవది చూడండి, ఇదే సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. గమనించారా? దేవునికి ఎవరు ఇష్టులు అన్న దగ్గర, ఒక ప్రశ్న దగ్గర మనం మంచిగా చెప్పే జవాబు ఏమిటి అని అంటే, దేవునికి ఎవరు బాగా ఇష్టులు అంటే యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. యథార్థత అంటే మనం ఏమనుకుంటాం? ఎంత యథార్థంగా చెప్తామో కదా, ధైర్యంగా చెప్తాం. మంచోడు అని ప్రూవ్ చేసుకున్నట్టు ఏంటో. బైబిల్ చదివావా అంటే బైబిల్ చదవలేదన్న, నేను అబద్ధం ఆడినన్నా, ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను, నేను అబద్ధం ఆడను. ప్రార్థన చేసుకున్నామంటే చేసుకోలేదన్నా, ఒక 5 రోజులు అయింది. ఇది అనుకుంటారు, ఇది యథార్థత అనుకుంటారు. అది దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన కాదు. నేను అబద్ధం ఆడట్లేదు, నేను అంతా సత్యమే చెబుతూ ఉన్నాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను అనుకుంటావు. నీ మంచోడు అనుకుంటున్నావేమో. మన మంచితనం దేవునికి చల్లదు. కనుక ఆలోచన చేద్దాం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి అనంటే మన ప్రవర్తన ఎలాగుండాలి అనంటే యథార్థముగా ఉండాలి. అలానే చూడండి 26వ కీర్తన మొదటి 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. 26వ కీర్తన మొదటి 2 చరణాలు చూడండి. యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఈ మాట మనం అనగలమా? దేవుని సన్నిధిలో ఇక్కడే మోకరిల్లుదాం. మోకరిల్లి డైరెక్ట్గా ఇప్పుడు దేవునితో మాట్లాడదాం. దేవునితో మాట్లాడుతూ, నాకు తీర్పు తీర్చు ప్రభువా, నేను యథార్థముగా ప్రవర్తించుచున్నాను అని ప్రార్థన చేస్తాము. మనం తీర్పు తీరిస్తే ఇంకేమిలే. సేవకులతో చెప్పినట్టు, నేను బైబిల్ నిజంగా చదవట్లేదన్నా, 4 రోజులు నిజం చెప్తున్నా అన్నట్టు మాట్లాడతామా? మనసులోకి వస్తుంది కానీ దేవునితో చెప్పడానికి కూడా భయపడతాం మనం. ఏమీయూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మికయుంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఆయన పరిశీలన చేస్తే, ఆయన పరిశోధిస్తే, ఆయన పరీక్షిస్తే మనం ఎలా ఉంటాం? కనుక మనల్ని మనం గమనించుకుందాం. మనల్ని మనం రక్షించుకోలేని పరిస్థితులలో, పాపం చేత, అపరాధము చేత చచ్చిన పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క కనికరము గల చూపుతో, ఆయన జాలి గల చూపుతో ఆయన ఏం చేశాడు అని అంటే, మన కొరకు ఒక రక్షణ ప్రణాళికను ఆయన తయారు చేశాడు. ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు. నా ముందున్న జీవితం దేవునికి తెలుసు. భవిష్యత్, మన గతాన్ని మనం ఎలాగైతే చూసామో, ఈ దేవుడు ఎవరు అంటే భవిష్యత్తును కూడా అవలీలగా ఆయన చూస్తూ ఉన్నాడు. రేపేం జరిగిద్ది, ఎల్లుండి ఏం జరిగిపోద్ది, నేను 2 సంవత్సరాల తర్వాత ఎలాగుండబోతున్నాను అనేది దేవునికి తెలుసు. దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన కృపతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. మనం చనిపోయేంత వరకు కూడా ఆయన మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. మనం చనిపోయామా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇవ్వబడిన అవకాశాలన్నీ ముగించబడ్డాయి అనేది మనం గమనించాలి. ఒకవేళ ఈరోజే దేవుడు మనల్ని పిలిస్తే, ఆయన మనల్ని పరీక్షించి, ఆయన మనల్ని పరిశీలించి, ఆయన మన ప్రవర్తనను పరిశోధిస్తే మనం ఎక్కడుంటాం?
మనల్ని మనం గమనించుకుంటూ ఒకసారి ఆ దేవుడు మన కొరకు చేసిన ఆ శిలువ కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్తిగా మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేసుకుందాం.